అదే మధ్యలో వీడియో కట్ అయిందండి. మళ్ళీ లైన్లో కలిపాము. దీనికి కలిపేద్దాంలేండి కానీ చూడండి వీడియో స్టార్టింగ్ అండి. నేను ఇక్కడ ఒకరిని పర్మిషన్ తీసుకున్నాను. వీడియోస్ తీయచ్చా అంటే తీయచ్చు, కొంచెం మరీ డీప్గా వెళ్ళి చేయకండి, బయట నుంచి తీయండి, ఏం కాదు. అంటే గుడి లోపలికి గర్భగుడిలోకి వెళ్ళకుండా తీయండి, ఏం కాదని చెప్పారు. ఇది గజస్తంభం అండి. గజస్తంభం చూడండి. గజస్తంభం అంటే ఇది చాలా రోజుల నుంచి నిర్మించారు. కాకపోతే మన గజస్తంభం ఎవరు బహుకర్త అని కానీ స్తంభ పునరుస్థాపక మహోత్సవకర్త అట తొంది మాధవరెడ్డి అంట. ఇక్కడ కూడా ఉన్నారు వాళ్ళు కూడా. మళ్ళీ ఫోటోలు కూడా చూపెట్టాలండి. ఇది విశిష్టత ఏంటంటే గుడికి ఏం చేసినా అందరికీ చూపెట్టాలి. గుడి అనేది ఇప్పుడు అందరి కోసం కదండి, ఒక్కరి కోసం పర్సనల్ ఏం కాదు కదా. గుడి అనేది దేవుళ్ళక అది కదండి, ప్రపంచంలో ఉన్న ప్రతి జనాభాకు చెందుతుంది గుడి అనేది. చూడండి మినిమం విష్ణు లక్ష్మి అంటారు కదా, చూడండి విష్ణు గుడి కూడా ఉంది దీనిలోనే. సత్యనారాయణ స్వామి దేవాలయనం అని అంటారు దీన్ని. చూడండి స్టార్టింగ్ నుంచి మొత్తం ఆల్ ఇన్ మంచు పెడతాండి. ఇక చుట్టూ ఇట్లా కోతులకు, ఇక్కడ కోతులు బాగుంటాయండి అడవిలో కదా, మొత్తం పెద్ద అడవి కదండి, మామూలు అడవి కాదు. ఈ అడవిలో గుడిలో దేవుడు, మన దేవుడు ఏంటి చెప్పలేము. ఇంకా దేవుడు అన్నప్పుడు మామూలుగా ఉంటుంది కదా, ఇంత పెద్ద అడవిలో దేవస్థానంలో దేవుడు అనేసరికి మామూలు ఉంటుందా. చూడండి ఇలా దేవుళ్ళు అది నిలవై ఉన్నారు. అంటే ఎంట్రన్స్ లేదు కానీ బయట నుంచి తీసుకున్నామండి దేవాలయాన్ని, దేవుణ్ణి. ఇవి ప్రతిష్ఠించిన దేవుళ్ళలానే ఉన్నారు. కాకపోతే కొంచెం పైన నరసింహస్వామి దేవుడు అయితే మనకు ప్రత్యేకంగా కనబడతారు. మా అక్క అండి ఇక్కడ, అక్క అంటే ఇక్కడ గుడిలో మా అక్క. ఈ అక్క ఏంటిది, అక్కను రిక్వెస్ట్ చేయంగా గుడి తీయడం స్టార్ట్ చేశారు. అక్క మీ పేరేం పేరు అక్క? గుళ్ళో సీపర్ అంట మా అక్క. అక్క ఈ మల్లూరేనా అక్క మీది? ఉండేది కూడా మల్లూరేనా అక్క? సంతూరు. అక్క వాళ్ళది కూడా మల్లూరు అంట. ఇక చూడండి దేవస్థానంలో మన సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఉన్నామండి. చూడండి పూర్తిగా మనం పర్మిషన్తో తీసుకున్నాం. మనం వీడియో అయితే ఎవరు పర్మిషన్ ఇయ్యరు, మన అక్క పర్మిషన్ ఇచ్చింది, తీసుకుంటున్నాం. ఇగో ఈ అక్కే దేవాలయంలో. ఈ పేరు మర్చిపోయాక మరోసారి సరోజిని అక్క చూడండి. మరోసారి కృతజ్ఞతలు చెప్పాలి మన సబ్స్క్రైబర్ తరపున. చూడండి ఇంత పెద్ద గుడికి మనం రావడం చాలా గ్రేట్ అండి. గ్రేట్ అని కాదు కానీ ఒక జీవితంలో ఒక దేవస్థానానికి వెళ్ళాలంటే ఒక గొప్ప అండి. చూడండి ఇవి చుట్టూ కట్టారని చెప్పే కదండి, కంచె అది ఇది ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇంకోటి వేసేయండి అక్క. ఓకే అక్క వేసేయండి. దేవుణ్ణి చూసాము ఇక్కడ. మళ్ళీ పక్కన దేవుని పక్కనే హనుమాన్ అండి. హనుమాన్ పక్కన విష్ణు చక్రాలు, నామాలు, అందులోటి ఈ దేవుని పేరు మర్చిపోయానండి. గరుడ దేవుడు అనుకుంటా. గరుడ దేవుడే హనుమాను. ఇదంతా చూస్తూ ఉండండి. చుట్టుపక్కల ప్రాంతం అండి ఇదంతా అడవి మొత్తం. మొత్తం పెద్ద ఫారెస్ట్ అండి. ఫారెస్ట్లో కొత్త జనాలు వచ్చారు. ఇది గుడి మొత్తం వెళ్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ ద ఎంట్రెన్స్. గుడి ఇక్కడి వరకు వచ్చాం, పక్కన గుడిని తీసాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మ్యాక్సిమం లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి హై మెట్స్ చూడండి, లోపలికి వెళ్ళాలంటే మామూలుగా ఉంటుంది అసలు. చూడండి అక్కడ మనకు ఏముంది, తిరుపతి వెంకన్న స్వామి. ఇక్కడ మాత్రం మామూలు లేదు, మెట్లు నిలువుగా ఎక్కాలండి. కొంచెం ఎక్కాలంటే మరీ చుట్టుపక్కల చూడండి కొన్ని ఇక్కడ అంటే సగం ఎక్కాం కాబట్టి కొన్ని మట్లు ఇక్కడ లెక్క కనబడుతుంది. ఎక్కుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. చూడండి ఎక్కే మధ్యలో అప్పుడప్పుడు మా కాలు కూడా జారుతుంది. చుట్టుపక్కల జనాలు అయితే కొంచెం రష్గా ఉన్నారు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు చాలామంది. అంటే మేము వెళ్ళే టైం కొంచెం లేట్ అయింది. అందులోటి అప్పటికి జనాలు లంచ్ టైం కాబట్టి వెళ్ళారు. కొంచెం మంది దూరం నుంచి వచ్చేవాళ్ళు, వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు. కొంచెం చాలా లేట్ అవుతుంది కండి, వాళ్ళకి కూడా కొంచెం టైం పడుతుంది. పూజారులు ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ లంచ్కి వెళ్తూ ఉంటారు కదండి.
లంచ్ కట్టి ఇటు వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక అది మానవ కార్యక్రమాలు అనేవి జరగాలి కదా, దాంట్లో అన్నం తినడం ఇంకా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. అలానే చూడండి, చూస్తూ ఉండండి, వెళ్తున్నానండి మన నరసింహస్వామి టెంపుల్లోకి మెట్లెక్కుకుంటా వెళుతున్నానండి. ఇదిగోండి కిందికి చూడండి, ఇలా ఇన్ని మెట్లు ఎక్కామండి ఇప్పటివరకు. అయితే మీతో వీడియో మాట్లాడుకుంటేనే చూడండి. డోంట్ మిస్ యువర్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము మన యూట్యూబర్ తీయడానికి కారణం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఇంకేం లేదండి. దేవస్థానాలు చాలామంది తిరగలేకపోతారు, ఇక్కడి నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు కదా. ఇదిగోండి ఎంట్రన్స్ ఎక్కడం జరిగింది, లాస్ట్ మెట్లు. అందుకే ఇలా కూడా అడిగి తీసేద్దాం, వీడియోస్ తీసుకోవచ్చు అంటే తీసేద్దాం, లేకపోతే లేదు. చూడండి గుడికి ఎంట్రన్స్ ఇక్కడ. చూడండి దేవునికి ఒక కొన్ని రూపాలు ఉంటాయి అంటారు కదా, ఇదొక రూపం, ఇదొక రూపం. ఈ రూపాన్ని దగ్గర చూడండి. ఇగో చూశారు కదా, ఇగో అడవిలో కోతులు కూడా పక్కనే ఉన్నాయి. ఇంకో రూపం చూపెడదాం. ఇంకోండి, అంటే కొంచెం వెళ్తురు డిమ్ము ఉందండి, డిమ్ము కానీ మీకు ప్రత్యేకించి చూపెడతామండి. ఇదో రూపం అండి. చూడండి దేవుడి రూపాలు చాలా ఉంటాయి, ఇంకోటి మనం ప్రత్యేకించి చూపెట్టాలి కానీ. ఓకే అండి, ఇప్పుడు క్లారిటీ కనబడుతుంది, వరకు చీకట్లో కనబడలే. ఇక మేము చూడండి ఇంత పెద్ద ఎత్తులో ఉన్నామని చూడ మీకు కూడా అర్థమైంది. కొండలు చుట్టూ చూసినా కొండలే, కొండలలో మనం మధ్యలో కొండల మధ్యలో ఉన్నాం. ఇక్కడ దేవుడు చాలా ప్రత్యేకత, అంటే ఎంత ప్రత్యేకత చెప్పలేమండి. ఇక్కడ చాలా వేల, నాకు తెలిసేది నేను పుట్టక ముందు నుంచి ఉందండి ఇక్కడ దేవస్థానం. చూస్తూ ఉన్నాను, నేను చాలాసార్లు చూశాను. కాకపోతే ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం అని ఇప్పుడు కొత్త తీయడం అయింది. ఇక్కడ చూడండి చెంచు లక్ష్మి అమ్మగారని ఇక్కడ ఉన్నారండి, గుడికి పక్కనే ఆనుకొని చెంచు లక్ష్మి అమ్మగారని కొత్తగా ఉన్నారు, కొత్త భక్తులు వచ్చారు. హాయ్ చెప్పండి. కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ కూడా హాయ్ చెప్పారు. మీ పేరేం పేరండి? పల్లవి గారు అంటే, ఇక పల్లవి గారు కొత్తగా వచ్చారు. హాయ్. వాళ్ళ బాబు ఏడుస్తున్నాడు, వాళ్ళ బాబు కొద్దిగా తీసుకొని వాళ్ళు హాయ్, వాళ్ళు కూడా హాయ్ చెప్పారు. థ్యాంక్ యూ అండి వాళ్ళు చెప్పినందుకు. ఇక్కడ ఇంకో దేవుడు ఉన్నారండి, అది కూడా పక్కకు కూడా తీసుకెళ్దాం. చుట్టుపక్కల చూస్తూ ఉండండి. మన యూట్యూబ్ ఛానల్ వీళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇంట్రెస్ట్ లేదు. కొద్దిగా అదే చూడండి, ఇక్కడ అయ్యప్ప స్వామి గారు ఉన్నారు, వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా వీడియో తీసుకుంటున్నారు. మన దేవస్థానంలో చూస్తూ అలా ముందుకెళ్దాం. ఇంకా బాబు ఉన్నాడు. నాని, నీ పేరేం పేరు? నాని హాయ్ బ్రో. తమ్ముడు ఏం పేరు? హాయ్ చెప్పు. ఏం పేరు? వెంకటేష్, హీరో వెంకటేష్, సేమ్ జిరాక్స్. ఇంకా ఇక్కడ అల్వారులు అని ఉన్నారండి దేవుళ్ళు, మనకు కూడా తెలియదు. ఇక్కడైతే కొంచెం గుడి తలుపులు తెలిసే ఉన్నాయి, చూద్దామని అనుకుంటున్నాం. చూస్తూ ఉండండి లైవ్. ఇక్కడ మన తమ్ముడు ఉన్నారు. ఇక్కడ ఇలా ఇది ఎంట్రన్స్ గుడి అవుట్ సైడ్, కింది దిగడానికి. అవునండి, ఇది గుడి దిగడానికి. మన ఎంట్రన్స్ దిగేటప్పుడు మళ్ళీ ఇంతమంది వీడియో తీసాం కదా, వీడియో తీసినప్పుడు సత్యనారాయణ అని వచ్చారు కదా, అది ఎక్కడేనండి కనబడేది అదే. వెనకాల ఇప్పుడు ఇంతమంది దేవుడిని చూసాం కదా, ఆ దేవుడు కూడా ఇచ్చేటప్పుడు స్టార్టింగ్లో నరసింహస్వామి బొమ్మ ఉంది కదా, అదేనండి. కొంచెం ముందుకు వెళ్దామండి. వెళ్తూ
ఇక్కడ ఈ అమ్మవారిని కూడా చూడలే కదా, ఇప్పుడు గేట్ తెరిచారు, చూస్తూ ఉన్నాం. యూట్యూబ్లో నేను అడిగానండి, పర్మిషన్ తీసుకున్నాం, మరి నో బోర్డు ఉంది కదా చూడొచ్చా అంటే చూడొచ్చు అని చెప్పారు. అందుకోసం అని అడిగా. ప్రత్యేకించి ఇప్పుడు చాలామంది తీశారండి, మీరు కాదు, జీ తెలుగు వాళ్ళు, జీటీవీ వాళ్ళే ఎప్పుడో తీశారు. ఆల్రెడీ గుడి గురించి చాలా సార్లు ఇచ్చారని చెప్పారు. మరి తెలుసో తెలియక మేము తీస్తున్నామండి. ఏమనకండి అంటే లేదండి మీరు కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. మనం కూడా అడిగాము. ఇక్కడ కూడా యూట్యూబ్లో కూడా చూస్తాం. అలా బాబు చూడండి ఏడుస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఈ టెంపుల్కి అయితే రావడం జరిగింది. టెంపుల్ ఇదండి గర్భగుడి లోపలికి ఎంట్రన్స్ లేదు, కాకపోతే ఇక్కడ గుడి టెంపుల్ ఉందండి. టెంపుల్లో వీడియో తీరాడా అన్నాడు. లోపలికి గర్భగుడిలోకి అయితే వెళ్ళడం జరగట్లేదు. గుడిలో విగ్రహం ఏంటంటే ప్రత్యేకత, మన అన్ని టెంపుల్స్లో లాగా ఇక్కడ విగ్రహం అలా ఉండదండి. ఇక్కడ విగ్రహం అనేది ఏలు ఇట్లా గుచ్చామనుకో లోపలికి పోతే మామూలుగా వస్తుంది. ఎప్పుడు మెత్తగా ఉంటుంది అన్నట్టు విగ్రహం. ఇప్పుడు దీనంత మెత్తగా ఉన్న విగ్రహం నేను తరచు లేదు. విగ్రహాలు ఎప్పుడైనా గట్టిగా ఇనుపతోని, రాయితోని, ఏదో రకంగా లోహంతో తయారవుతాయి కదా. ఇక్కడ వచ్చేసి విగ్రహం అనేది ఇక మనం చెప్పలేమండి. ఆ విగ్రహం ఇలా ఏలుగుచ్చిన లోపలికి పోతే మామూలుగా అవుతుంది. మరీ చెప్పలేం, మెత్తగా స్పాంజ్లా ఉంటుంది. ఇలాంటి విగ్రహం ఇంత నాకు తెలిసేది నేను జీవితంలో చూడలేదండి. మీరు చూడండి చుట్టుపక్కల ప్రాంగణం, గుడి లోపలికి ఇప్పుడు ఎంట్రన్స్ లేదు, కాకపోతే క్లోజ్ చేసిన టైంలో మనం వచ్చాం. అయితే వీళ్ళు అన్నట్టుగా వీడియో తీయడం కుదరదు, లోపలికి వెళ్ళకూడదు అని చెప్పారు. గుడి చుట్టుపక్కల అయితే తీయడం జరుగుతుంది. వాళ్ళ విత్ పర్మిషన్తో మనం తీయడం జరుగుతుంది. మొత్తం చూడండి, చూస్తూనే ఉండండి. మనం అయితే జూమ్ ఏం చేయలేదు, కొంచెం జూమ్ తగ్గడం అది చేసుకుంటా మీకు అన్నీ చూపెడుతున్నా అండి. విమర్శించి చూడండి. పక్కన గుడి పక్కన ఇది దేవుడు ఇలా వెళ్తుంటే ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉందండి. మర్రి చెట్టు చూసారా? కొండల మధ్యలో దేవుడు పక్కన ఒక మర్రి చెట్టు అన్నట్టు. మర్రి చెట్టు ఘోరంగా ఉందండి. ఇలా చూడండి. దేవుడిని బయట నుండి చూపెడదాం, లోపలికి అయితే వెళ్ళొద్దంట అండి. బయట నుండి తీసుకోవచ్చు అంట, కానీ వీడియోస్ లోపలికి అయితే మేము కూడా వెళ్ళలేదు. గుడి పక్కన చూడండి దేవస్థానం, మల్లూరు దేవస్థానం అంటే ఫేమస్ అండి తెలంగాణ మొత్తంలో. మల్లూరు కంటే ఇక నరసింహస్వామి టెంపుల్ ఇక గొప్ప దేవస్థానం అంటే ఏది లేదని నాకు తెలిసి అండి. ఇంకా ఉంటే ఉండొచ్చు, కానీ నాకు తెలిసి మాత్రం ఇదే అనుకుంటున్నా అండి. ఇంతకంటే పెద్ద దేవస్థానం నేనైతే ఇంతవరకు లైఫ్లో చూడలేదండి. నా లైఫ్లో చూసిన పెద్ద దేవస్థానం అంటే ఇదే అండి. ఇంతకంటే మరి పెద్ద దేవస్థానం లేదు. ఇక ఎగ్జిట్ అయిపోతున్నా అండి. ఎగ్జిట్లో చూస్తున్నాం, లైవ్లో చూడండి. ఇక్కడ అలానే రైట్లో వెళ్తుంటే ఈ మెట్లలో ఈ దేవస్థానం ఎగ్జిట్లో ఇవన్నీ ఉంటాయండి. 2-3 దారులు ఉంటాయి. ఒకటి ఎగ్జిట్, ఒకటి రావడానికి, అటు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, మళ్ళీ కింది దిగడానికి. అక్కడ చూపెడుతున్నా చూడండి. అలా అంటే ఈ దేవుడి దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళిన దారి నుంచి అట్లా ఉంటుంది ఒక దారి, ఇలా ఉంటుంది. ఇలా అలా చివరి నుంచి అలా వెళ్ళాలి, ఇటు నుండి ఇటు రావాలి. ఇదొకటి మనం ఎక్కిన దారి, ఒకటి ఆ దారి. 3 దారులు చూపెట్టానండి. చూస్తూనే ఉండండి. మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎందుకంటే అండి, మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా ఫీల్ కావడానికి ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఇంట్రెస్ట్ ఫీల్ అవుతారు. మన వీడియోస్ చూస్తున్నారు, మన సబ్స్క్రైబర్స్ పెరిగారు. మనం జనాలకు కొత్త అన్నీ నేర్పాలి. అంటే నేర్పడం అంటే చెడు కాదండి, దేవస్థానాల గురించి తెలిపాలి, ప్రపంచం గురించి తెలిపాలి అని వాళ్ళకి ప్రతి యూట్యూబర్కి ఉంటుందండి. యూట్యూబర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదేనండి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన ప్రేక్షకులకు తెలియాలి. ఇదే అని కాదు, వేరే ఏదైనా ప్రతి యూట్యూబర్ కోరుకునేది అదే అండి. వాళ్ళు యూట్యూబర్ మనది వీడియో ఆదరిస్తున్నారు, మన వీడియో చూస్తున్నారు, మనం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతున్నాం, మన వీడియోస్ ఇంకా చూపెట్టాలి. ఇవన్నీ కోరికలు మాత్రం ఇంకా ప్రతి యూట్యూబర్కి ఉంటాయి. కాకపోతే ఈ వీడియోస్ చేయడం కారణం ఏంటంటే, మెయిన్గా ఈ యూట్యూబర్ అన్ని వీడియోస్ చేయడం యూట్యూబర్ బాగు కోసం కాదు, మీ బాగు కోసం, మా బాగు కోసం, అందరి బాగు కోసం అండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.